నెల్లూరు జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీపీ దాడి సంచలనంగా మారింది. చేజర్ల మండలం ఆద్రుపల్లి గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న వంశీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఏటూరు గ్రామానికి చెందిన రైతు అంజిబాబు తన పొలాన్ని చుక్కల భూముల నుండి మార్చేందుకు అధికారులను ఆశ్రయించగా ఇందుకు వంశీ 40,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కా ప్రణాళికతో వలపన్ని టీ షాప్ వద్ద డబ్బులు తీసుకుంటున్న సమయంలో దాడి చేసి వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాది ఎకరా 53 సెంట్లు 22A లిస్టులో చేర్చారు 2023లో. అందుకోసం గాను మేము ఎంఆర్ఆర్కు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారికి 3 months బ్యాక్ ఇస్తే జనవరి 5వ తేదీకి దీన్ని క్లియర్ చేయమని ఇచ్చారు. 2వ తేదీ మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలిస్తే సాయంత్రం నాకు మెసేజ్ ఇచ్చేసామని, దాని గురించి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోగా వారు ఏమో ఇదే ఇచ్చారు, పరిష్కరించేసాము అని మెసేజ్ మాత్రం వచ్చింది. అది ఏమీ కాలేదు. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత పోయి వీళ్ళని కలిసాను. కలిసిన తర్వాత ఫైల్ డిమాండ్ చేశారు, అమౌంట్ కావాలని. ఒక్కొక్క 4 పేర్లు అండి, ఎకరా 53 సెంట్లు. ఒక్కొక్క ఫైల్కి 10,000 రూపాయలు కన్నారు. ఒక్కొక్క పేరుకి 40,000 రూపాయలు మొత్తంగా అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పి 32,000కి మాట్లాడుకొని వంశీ గారిని చెప్పుకున్నాను. ఆయన ఎంఆర్ఓ గారి దగ్గర గారు. మాది చేజర్ల మండలం దొరుకుపాడు గ్రామం అండి. ఈ 22A లిస్టును తొలగించమన్నందుకు వాళ్ళ డిమాండ్ 40,000 రూపాయలు చేస్తే కాబట్టి 32,000 ఇచ్చి ఏసీబీ వారికి గారిని కట్టించాము.